నేను మీ డాక్టర్ వంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. చాలా మందికి మోకాళ్ళు అరిగిపోతాయండి. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. సజెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే ఆపరేషన్ చేయించుకోకుండా అలానే నొప్పితో తిరుగుతూ ఉంటారు. సో మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత నొప్పుండి ఇబ్బంది పడతా ఆపరేషన్ చేయించుకోకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే మోకాళ్ళు అరగటం అనేది బోన్ మీద బోన్ రాసుకోవటం జరుగుతూ ఉంటుందండి. బోన్ మీద బోన్ రాసుకోవటం అనేది మనం ఆపరేషన్ చేసి ఆ రెండింటిని సపరేట్ చేస్తే తప్ప ఆ బోన్ మీద బోన్ రబ్ అవటం అనేది ఆగదు. మీ బోన్ మీద బోన్ రబ్ అయినంత సేపు ఆ రబ్ అయిన చోట బోన్ అరిగిపోతూ ఉంటుంది. ఆ అరగటం వల్ల చుట్టుపక్కల కండరాలు వాపులు వస్తూ ఉంటాయండి. ఈ అరుగుదల పెరిగి పెరిగి కాళ్ళు వంకర్లు పెరుగుతూ ఉంటాయి. అండ్ మోకాలు ఒకటే కదా అరుగుతుంది, పెద్ద ఏముందిలే అనుకుంటారు. సో మోకాలు అరుగుదల పెరిగి మోకాలు వంకర స్టార్ట్ అయిన తర్వాత కింద పాదాలు కూడా వంకర వస్తూ ఉంటాయండి. పైన తుంటి జాయింట్ కూడా వంకర వస్తూ ఉంటుంది. మీరు రెండు మోకాళ్ళ మీద బరువేయటం ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానివల్ల మీ బాడీ బరువు అంతా నడుము మీద పడి నడుము నొప్పులు రావటం, నడువులో బోన్స్ మళ్ళీ డిస్క్స్ పాడవటం, ఇవన్నీ కాంప్లికేషన్స్ జస్ట్ మోకాల మార్పిడి మీరు చేయించుకోవాల్సిన టైంలో చేయించుకోకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? సో మోకాళ్ళ మార్పిడి అనేది ఒక సర్జన్ మీ మోకాలు అరిగిపోయి ఇబ్బంది పడుతున్నారని సజెస్ట్ చేసినప్పుడు గెట్ ఇట్ ఆపరేటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.